రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో ప్రారంభమైంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని చెప్తున్నారు వైద్య శాఖ అధికారులు. రాష్ట్రంలో 22,768 కేంద్రాల్లో పోలియో డ్రాప్స్ వేస్తూ ఉన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన సెంటర్లతో పాటు అన్ని వైద్య ఆరోగ్య శాఖ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో డేను నిర్వహిస్తున్నాం. నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా 28 జనవరి 2018ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఈరోజు పుట్టిన బేబీ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు దాదాపుగా 1,04,000 మంది ఉన్నట్టుగా ఎన్యుమరేషన్ చేయడం జరిగింది. 1,04,000 మంది ఈ చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేస్తున్నాం. వరంగల్ అర్బన్ జిల్లాలో దాదాపు 560 కేంద్రాలలో ఈరోజు పోలియో చుక్కలను వేస్తున్నాం. 2,334 మంది సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. వాటితో పాటుగా మొబైల్ వ్యాన్స్ను ఉపయోగిస్తున్నాం. ఈరోజు మేడారం జాతర దగ్గర కూడా మనము పల్స్ పోలియో చుక్కలను వేస్తున్నాం. ప్రజలందరికీ నాదొక విజ్ఞప్తి, మనది పోలియో రహిత దేశం. అయినా పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో మనం ఇంకా ఈ పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి బిడ్డకు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చే విధంగా సహకరించాలని. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ తులసిరామ్. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే అని ఆయన చెప్పారు. చిన్నారుల భవిష్యత్ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.